ఓం శ్రీమాత్రే నమః. రేపే ఎంతో శక్తివంతమైన రోజు. మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగే మార్పులు చూస్తే ఆశ్చర్యపోతారు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి సమయం నుండి కూడా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మార్పులు అయితే జరగబోతున్నాయి. ఈ మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఈ మార్పుల వల్ల కొన్ని ఉపయోగాలు అలానే కొన్ని దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. మీరు కొన్నిటిని పాటించుకుంటూ పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఖచ్చితంగా బయటపడతారు. అలానే మేషరాశి వారికి మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఈ సమయంలో వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. అనవసరమైన చికాకులు, ఒత్తిళ్లు, అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి మాసంలో కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు కొంతకాలం వృధా చేసి ఉంటారు. అయితే ఈ సమయంలో పరీక్షలు కానీ లేదా మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్ టైం ఏదైతే ఉందో అది దగ్గరికి రావడం వల్ల మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మునుపటితో పోలిస్తే మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించవలసి ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రవేశ పరీక్షలు రాసి ఉంటారో అటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. అలానే విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి రుణ ప్రయత్నాలు కానీ స్కాలర్షిప్ టెస్టులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విద్యార్థుల కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి కూడా కోపపడిపోతూ సహనం అనేది లేకుండా ఉంటుంది. దీని నుండి బయటపడడం కొరకు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం అలానే మెడిటేషన్ అనేది చేసుకోవడం వల్ల విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది ఏర్పడుతుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. వారి మాట జవదాటడానికి అస్సలు ఇష్టపడరు. మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మేషరాశి వారికి కలిసి వచ్చే అవకాశం కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. వ్యాపారంలో ఒత్తిడి అనేది అలానే కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు వాటన్నిటిని దాటుకుని ఎదురుకు వెళ్ళవలసి ఉంటుంది. వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కూడా సందిగ్ధత ఎక్కువగా ఉంటుంది. చుట్టూ అనేక రకాల ఆప్షన్లు ఉండటం వల్ల ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలనే దానిలో మీరు ఎక్కువగా సతమతం అవుతూ ఉంటారు. కాబట్టి వ్యాపార విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం కొంతమంది స్త్రీల కారణంగా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ స్త్రీల వల్ల కళారంగంలో మీకు అవకాశాలు వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే స్త్రీ మీ జీవితంలో అదృష్ట దేవతగా కూడా ఉంటుంది. ఈ స్త్రీ కారణంగా శుభవార్తలు వింటారు. ఎంతో కాలంగా పూర్తి కాలేకపోతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని స్త్రీ సహకారంతో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు ఉంటాయి. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమకు అన్ని విధాలా కూడా ఈ సమయంలో సహాయ సహకారాలు కూడా అందటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి అనేది అధికంగా ఉండటం వల్ల శత్రువులు మిత్రువులు ఇద్దరూ కూడా సమానంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రత్యర్థులను ఎప్పుడూ కూడా కనిపెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వచ్చేటువంటి లాభాల ద్వారా గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మేషరాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా మేషరాశి వారికి అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. ఉద్యోగ విషయంలో మాత్రం తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతో తెలివిగా తీసుకుంటారు. మీరు పడ్డటువంటి కష్టానికి ఖచ్చితంగా పై స్థాయి అధికారుల
నుండి గుర్తింపు పొందుతారు. ఈ మాసంలో ఎక్కువగా బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డబ్బు విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఖర్చులను చాలా వరకు నియంత్రించుకుంటారు. విందు వినోదాలు, విలాసాల పట్ల ఆసక్తి అనేది తగ్గించుకుంటారని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ల కొరకు, అలానే చదువు కొరకు లేదా వ్యాపారం కొరకు డబ్బును పోగు చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి కుటుంబ విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా మీ గురించి ఆలోచించని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి పట్టించుకోవడం మానేస్తారు. కుటుంబ పరంగా అనవసరమైన చింతనను చాలా వరకు తగ్గిస్తారని చెప్పుకోవచ్చు. కానీ స్నేహితుల విషయంలో మాత్రం ఎక్కువగా ఆలోచిస్తారు. స్నేహితులతో ఏదైనా చిన్న వివాదమైన దాని గురించే మీరు ఆలోచిస్తూ ఉండిపోతారు. అవతల వ్యక్తి మీ గురించి అంతగా ఆలోచించకపోయినా వారి కోసం మీరు ఎక్కువగా బాధపడుతూ మీ సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆవేశానికి లోనయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం మీ యొక్క ఏవైతే భావోద్వేగాలు ఉన్నాయో వాటిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. వివాహ విషయంలో అయితే కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశమే కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాల విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి, కానీ భయపడవలసిన అవసరం లేదు. చివరికి మీరు అనుకున్న దానికంటే మంచి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి అర్థం చేసుకునేవారు లభిస్తారని చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా కొంతమంది స్త్రీల పరిచయం కారణంగా మీరు ఎంతో కాలంగా పొందలేకపోతున్నటువంటి పదవులు, స్థానాలు దక్కించుకొని ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో వారికి దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం మేష రాశి వారు దూరంగా ఉండటమే మంచిది. ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎల్లప్పుడూ కూడా ప్రేమికుల మధ్య వివాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. వాహన పరంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక వంశ పారంపర్య ఆస్తుల విషయాన్ని గమనించినట్లయితే వాటిలో మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తాయి. కానీ ఆస్తులు అనేవి వస్తాయి, కానీ ఎక్కువగా ఇబ్బందులు పెడతాయని చెప్పుకోవచ్చు. వాటి గురించి బెంగ పెట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మేష రాశి వారికి స్త్రీల వల్ల ఎంతైతే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయో స్త్రీల వల్ల మీకు ఇబ్బందులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీల వల్ల విలువైన వస్తువులు, ఆభరణాలు కోల్పోవడం, విలువైన వ్యక్తులను కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. స్త్రీ కారణంగా కుటుంబంలో వివాదాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటి నుండి బయటపడడం కొరకు మేష రాశి వారు మంగళవారం, శుక్రవారం సాయంకాల సమయాన సాంబ్రాణి ధూపాన్ని వేసేటప్పుడు అందులో కొంచెం పసుపును కూడా వేసినట్లయితే సాక్షాత్తు అమ్మవారి యొక్క కటాక్షం ద్వారా స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.